ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ల వద్దకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే మధ్యాహ్న సమయంలో వేసవితాపం ఉండేటువంటి నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ క్యూ లైన్లు చూస్తే ఒక్కసారి అర్థమయ్యేటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున దాదాపు ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతికి సంబంధించి 50వ వార్డు వద్ద ఉన్నాం, ఇక్కడ దాదాపు 200 మందికి పైగా కూడా క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 50వ వార్డు వద్ద ప్రస్తుతం క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఓటర్లతో సహా. అదేవిధంగా తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్ బూత్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొని మరికొద్దిసేపట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలీస్ శాఖ కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కనకుండా అసౌకర్యాలు కలగకుండా పోలింగ్ బూత్ల వద్ద త్రాగునీటి ఏర్పాటు కావచ్చు, వేసవితాపం నుంచి ఉపశమనం లభించే విధంగా ఇటు పరదాలు డేరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు పోలింగ్ సిబ్బందికి కూడా ఓటర్లకి ఏదైనా కూడా సౌకర్యాలు కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకునే విధంగా చేసేటువంటి పద్ధతిని కూడా ఇక్కడ అవలంబిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. సార్, పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనుకుంటున్నారు? చిత్తూరు గుండాలు తిరుపతిలో విపరీతంగా దిగారని, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భయోత్పాతాన్ని చేయబోతున్నారన్నటువంటి వాతావరణం కలగటంతో మేమందరము కూడా ఎలక్షన్ కమిషన్కు పదే ప్రతి బోలింగ్లోనూ ప్రతి బూత్లోనూ పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పినందుకు స్పందించి ఎలక్షన్ కమిషన్ విస్తృతంగా పోలీసు సిబ్బందిని, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని నియమించినందుకు ధన్యవాదాలు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలని, ఆ దేవదేవుని కృపతో మంచి జరగాలని మాకు కోరుకుంటున్నాం. విన్నాం పూర్తి స్థాయిలో ఏదైతే తిరుపతి జిల్లా గుండా కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇటు చిత్తూరు సంబంధించినటువంటి అభ్యర్థిని ఇక్కడికి తీసుకురావడం ఇది ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా మారడానికి అదే ఒక కారణంగా కూడా చెప్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ భద్రతా సిబ్బందిని ఏర్పాటుకు కృషి చేసినటువంటి జిల్లా పోలీసు యంత్రాంగానే కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ కృతజ్ఞతలు చెప్తూనే బూత్ వద్ద పోలింగ్ సౌకర్యాలన్నీ కూడా చాలా సజావుగా కొనసాగుతుంది అని చెప్పి కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి 50వ వార్డులో అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచే బార్లు తీరినటువంటి క్యూ లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు వేచి ఉండి ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక మధ్యాహ్న సమయంలో ఏ విధంగా ఉంటుంది, గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతానికి ఈ తప్ప ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అని సాయంత్రం 6 గంటల వరకు తెలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ ఫర్ టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.